2024 నవంబర్ 24 నుండి నవంబర్ 30 వరకు వార ఫలాలు. మేషరాశి. ఈ రాశికి రాశినాథుడు అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. ధన భాగ్యస్థాన అధిపతుల బలం వల్ల ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలమవుతాయి. ఆదాయం ఊహించని స్థాయిలో బాగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా పదోన్నతి లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువుల్లో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వృషభ రాశి. దశమ స్థానంలో శనీశ్వరుడు, లాభస్థానంలో రాహు సంచారం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం బాగా మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించడం మంచిదే. కొందరు బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సమాధానం లభిస్తుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా నిరుత్సాహం కలిగించే అవకాశం ఉంది. మిథున రాశి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. ఆదాయం అనేక వైపుల నుంచి పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. బంధుమిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కర్కాటక రాశి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిదే. నమ్మిన వారు మోసగించే అవకాశం ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి గాని సంపద గాని కలిసి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు సహచరులకు సహాయంగా ఉంటారు. ఇంట బయట ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాశక్తులు పెరుగుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు శ్రద్ధాశక్తులు పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. సింహరాశి. ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా మందకొడిగా సాగుతాయి. బాధ్యతల నిర్వహణలో వేగం తగ్గుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి అనుకూలతలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. కానీ కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలకు ఆశాభంగాలు కలగవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కన్య రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలతో పాటు పలుకుబడి కూడా పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలకు కొత్త కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందవచ్చు. తులరాశి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు స్పెక్యులేషన్ల ద్వారా కూడా లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన అవసరాలు సమస్యలు తీరిపోతాయి. 1-2 శుభవార్తలు అందుతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో హోదాతో పాటు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. 1-2 వ్యక్తిగత సమస్యలు చక్కబడతాయి. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది, కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. వృశ్చిక రాశి సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చొద్దు. రోజంతా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఈ వారం బాగా ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కొంతవరకు విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు వ్యూహాలు ఫలించి లబ్ధి పొందుతారు. కొత్త కార్యక్రమాలను కొత్త ప్రయత్నాలను చేపట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ధనుస్సు రాశి ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమయ్యే అవకాశం ఉంది. కొన్ని అనవసర ఖర్చులకు కళ్ళెం వేయడం మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. చదువుల విషయంలో పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగం మారే ప్రయత్నం చేయకపోవడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల సహకారంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. మకర రాశి ఉద్యోగంలో పని భారం పెరిగినా ఫలితం ఉంటుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. అధికారం చేపట్టడానికి కూడా అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే సూచనలున్నాయి. ఆదాయం నిలకడగా కొనసాగుతుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కుంభరాశి ఇంట బయట శారీరక మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. కుటుంబ బాధ్యతలు పెరిగి ఇబ్బంది పడతారు. ఆదాయానికి లోటుండదు. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తప్పకుండా 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి. మీనరాశి ఏ రంగంలో ఉన్నా మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. శత్రు రోగ రుణ బాధలు బాగా తగ్గి ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ కొన్ని అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడతారు. వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి. 1-2 ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిదే. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి.